హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ సంబంధించి కానిస్టేబుల్ పేపర్ ఆప్టిట్యూడ్ క్లాస్ 6th క్లాస్లో ఉన్నాం. ఆల్రెడీ 5 మాక్ టెస్ట్ కంప్లీట్ చేసాం మన ఛానల్లో. ఈ 5 మాక్ టెస్ట్ కూడా వెరీ సూపర్ రెస్పాన్స్ రావడం ద్వారా అలాగే నెక్స్ట్ క్లాస్ కూడా కంటిన్యూ చేయండి అని మీరు కామెంట్ చేయడంతో సో మీ ఇంట్రెస్ట్ని బట్టి నెక్స్ట్ క్లాస్ అయితే మనం స్టార్ట్ చేసాం. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పేపర్ సంబంధించి ఆప్టిట్యూడ్ క్లాస్ 6 అయితే మనం ఈ క్లాస్లో ఈరోజు సాల్వ్ చేద్దాం. ఇక టైం వేస్ట్ చేయకుండా ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ది ప్రైస్ ఆఫ్ సిలిండర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 780 రూపీస్ టు 975 రూపీస్ బికమ్స్ హౌ మెనీ పర్సెంట్ reduction in consumption and should not change the amount spent on LPG cylinder పర్సంటేజ్. సో పర్సంటేజ్లో మనం చెప్పాలి. క్వశ్చన్లో ఏమంటుందంటే ఒక ఎల్పిజి సిలిండర్ ఉందంట. సో ఒక ఎల్పిజి సిలిండర్ ఉంది. సో ఈ సిలిండర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ అన్నాడు. సో ప్రైస్ ఎలా ఇంక్రీజ్ అయిందంటే ఈ ఎల్పిజి సిలిండర్ ప్రైస్ ఫస్ట్ 780 రూపీస్ ఉంది. నెక్స్ట్ దాని ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 975 రూపీస్ అయింది. ఓకేనా. హౌ మెనీ పర్సెంటేజ్ రిడక్షన్ ఇన్ కన్జంప్షన్ షుడ్ నాట్ చేంజ్ అమౌంట్ స్పెండ్. సో మనకి రిడక్షన్లో ఎంత కన్జంప్షన్ అనేది షుడ్ నాట్ బి చేంజ్ అంటున్నాడు. హౌ మెనీ పర్సెంట్ రిడక్షన్ అనేది ఇన్ కన్జంప్షన్ షుడ్ నాట్ చేంజ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి. ద ప్రైస్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 780 రూపీస్ టు 975 రూపీస్ బికమ్స్ బికమ్స్ 975 రూపీస్ బికమ్స్ హౌ మెనీ పర్సెంట్ how many percent reduction in consumption should not change the amount spent on LPG సిలిండర్. అంటే క్వశ్చన్ ఏంటంటే ఒక ఎల్పిజి సిలిండర్ ఉందంట. ఒక ఎల్పిజి సిలిండర్ ఉంది. సో ప్రైస్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్, ఈ సిలిండర్ ప్రైస్ ఎంత ఉందంటే ఫస్ట్ మన ఇంట్లో ఉండే సిలిండర్ అనుకోండి, దాని ప్రైస్ 780 రూపీస్ ఉంది. ఆ తర్వాత 975 రూపీస్ ఉందని అంటున్నాడు. హౌ మెనీ పర్సెంట్ రిడక్షన్ ఇన్ కన్జంప్షన్. సో మనకి ఈ కన్జంప్షన్లో ఎంత రిడక్షన్ అనేది చేయాలి. ఇదివరకు 780 రూపీస్ ఉన్నప్పుడు సర్టెన్ అమౌంట్ మనం పే చేస్తాం. ఆ తర్వాత సర్టెన్ అమౌంట్ అగైన్ మనం ప్రైస్ ఉంటుంది, దానికి ఒక సర్టెన్ అమౌంట్ అయితే పే చేస్తాం అన్నమాట ఇన్ కన్జంప్షన్. ఓకే. అంటే క్వశ్చన్ ఏంటంటే ప్రైస్ అంతానే ఉండదు కానీ మన ఎక్స్పెండిచర్ అని ఒక అమౌంట్ ఉంటుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అనే కాన్సెప్ట్ మనం పర్సంటేజ్ అనే చాప్టర్లో చెప్తాం. మన ఛానల్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేదనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ మెంబర్షిప్ ఉంటుంది. మీరు జాయిన్ క్లాసెస్లో మెంబర్షిప్ క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత ఆప్టిట్యూడ్ క్లాసెస్ అని ఒక లెవెల్ ఉంటుంది, విజ్డమ్ హెల్ప్స్ తెలుగు రీజనింగ్ క్లాసెస్ ఒక లెవెల్ ఉంటుంది. ఒకసారి జాయిన్ బటన్ మీరు క్లిక్ చేస్తే అందులో మీకు డిఫరెంట్ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ టాపిక్స్ అయితే లేవు, ఇప్పుడిప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాం. సో అందులో మీకు నీడెడ్గా అవసరమైన క్లాస్ ఏదైనా ఉందంటే చెక్ చేసుకోండి. ఓకే, సరే చూడండి. ఇక్కడ మనం ఏంటంటే కన్జంప్షన్ని ఎంత తగ్గించాలని అడుగుతున్నాడు అంతే. సో వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది చేంజ్ అవ్వట్లేదు. సో షుడ్ నాట్ చేంజ్ ద అమౌంట్ స్పెంట్ అని అన్నాడు. సో ఎక్స్పెండిచర్ చేంజ్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ కేసులో 780 రూపీస్, నెక్స్ట్ వచ్చేసరికి 975 రూపీస్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదివరకు ఇక్కడ ఏదైతే ఉందో దాని ప్రైస్ అంటాం, ఇక్కడ వచ్చేసరికి అది కన్జంప్షన్ అంటాం. సో 975 రూపీస్ ఇస్టు 780 రూపీస్ తీసుకుంటాం అంతే. వెరీ సింపుల్ ఇది. సో ఇక్కడ నుంచి చూడండి ఎంత డిక్రీజ్ చేసామో కన్జంప్షన్ని. 5లో 0 పోతే 5, 7 - 8 అంటే 9 అవుతుంది. 8 - 7 అంటే 195. సో 195 అనేది డిక్రీజ్ చేస్తాం. అంటే ఈ కన్జంప్షన్ వచ్చేసరికి వాడు క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఇది ప్రైజే కానీ కన్జంప్షన్ వచ్చేసరికి ఇది మనం కిలోగ్రామ్స్ అని చెప్తాం. అంటే 975 కిలోగ్రామ్స్ ఇదివరకు వస్తే ప్రైస్ తక్కువ ఉంది. ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేసరికి ప్రెజెంట్ మనకి ఓన్లీ 780 కిలోగ్రామ్స్ మాత్రమే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ 780 కిలోగ్రామ్స్ మాత్రమే మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుందని అర్థం. సో ఈ కాన్సెప్ట్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ క్లాసులో అయితే రాదు, ఎందుకంటే ఇది మాక్ టెస్ట్ మాత్రమే. సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే. సో 975 డివైడెడ్ బై మనం చెక్ చేయాల్సింది బేస్డ్ ఆన్ ప్రీవియస్ టర్మ్ కాబట్టి సో బేస్లో 975 రాసుకుంటాం. ఇంటూ 100 చేస్తే మీకు పర్సంటేజ్ వాల్యూ వస్తుంది ఈజ్ ఈక్వల్. సో ఇక్కడ 5తో ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. చూడండి
సో 5తో చేద్దాము, 25 ఒకటి 5తోనే చేద్దాం. సో 5 టేబుల్‌తో చేసినప్పుడు ఓకే. 5 టేబుల్‌తో చేసినప్పుడు చూడండి 5, 5 వన్స్ ఆర్ 5, 5 అంటే ఇక్కడ 4 ఉంటుంది. 5 నైన్స్ ఆర్ 45, 45 అంటే 20, 5 ఫైవ్స్ ఆర్ 25. అగైన్ 520 టైమ్స్. అగైన్ 95, 95 క్యాన్సిల్ అవుతుంది. 20 మిగిలిపోయింది. అంటే 20% అయితే మనం కన్జంప్షన్ రిడక్షన్ అయితే చేయాలి. కన్జంప్షన్ అయితే రిడక్షన్ చేయాలి. సో దట్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు క్లారిటీ చెప్పాలంటే సింపుల్‌గా చెప్తున్నాను చూడండి. ఒక సిలిండర్ ఉంది. ఆ సిలిండర్ ప్రైస్ ఎంత ఉందన్నమాట. ఎంత ఉందంటే రూ. 780 నుంచి రూ. 975 అది ఇంక్రీజ్ అయింది. కానీ నువ్వు 500 కడుతున్నావు అనుకోండి, లేదా రూ. 780 నువ్వు ఇస్తున్నావు అనుకో. ఫస్ట్‌లో నువ్వు రూ. 780 ఇచ్చే ఒక సిలిండర్ కొన్నావు. ఆ రేటు కూడా రూ. 780 ఆ సిలిండర్. సో దట్ నీకు ఆ సిలిండర్‌లో మీకు ఒక 25 కేజీస్ ఆఫ్ ఆహ్, గ్యాస్ అయితే వచ్చిందనుకుందాం. సిలిండర్ గ్యాస్. సో, ఇప్పుడేంటంటే ఈ రూ. 780 ప్రైస్ ఆఫ్ ది సిలిండర్ ఇంక్రీజెస్ టు రూ. 975 అయినప్పటికీ మీరెంత పే చేస్తున్నారంటే కేవలం రూ. 780 మీ చేతిలోంచి ఎంత పే చేస్తున్నారంటే రూ. 780 అప్పుడు కూడా మీకు 25 కేజీస్ రాదు కదా! ఎందుకంటే ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ప్రైస్ ఎంతయిందంటే రూ. 975 అయింది. కానీ నువ్వు పే చేసింది రూ. 780. ప్రీవియస్‌గా దాని ప్రైస్ రూ. 780 ఉంది. నువ్వు అంతే పే చేసావు కాబట్టి 25 కేజీస్ నీకొచ్చాయి. ఇప్పుడు దాని ప్రైస్ ఇంక్రీజ్ అయింది. నువ్వేమో నీ ప్రైస్ చేంజ్ చేయకుండా రూ. 780 ఇస్తే నీకు 25 కేజెస్ ఆఫ్ సిలిండర్ అయితే రాదు. ఏదో తక్కువ 20 కేజెస్ ఫిల్ చేసి 29 లేదా ఐ మీన్ 19 కేజెస్ ఫిల్ చేసి మరి ఆ సిలిండర్ అయితే నీకు ఇవ్వడం జరుగుతుంది. సో, అదే అంటున్నాడు అమౌంట్ చేంజ్ అవ్వట్లేదు. షుడ్ నాట్ చేంజ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ద సిలిండర్. సో, ఈ కాన్సెప్ట్‌ని ఏమంటామంటే మనం ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈక్వల్ టు ఎక్స్‌పెండిచర్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ క్వెషన్స్ ఎగ్జామ్‌లో రిపీట్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఆర్‌పిఎఫ్ పేపర్, in SSC examinations also these questions related of this question related to this concept questions are repeating the examination. Okay, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం చూడండి. ఫర్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అట్ యాన్యువల్ రేట్ ఆఫ్ 12% ఆన్ ఆర్డినరీ ఇంట్రెస్ట్ ఈజ్ రూ. 7,440. ఫైన్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్. అంటే ఏమంటుందంటే ఫర్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ అంటే కొంత ఫిక్స్డ్ అమౌంట్ ఏమంటున్నాం ప్రిన్సిపల్ అమౌంట్. మనం ఫిక్స్డ్ అమౌంట్‌ని సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్‌లో ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. ఈవెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా ఫిక్స్డ్ అమౌంట్ ఏమంటాం ప్రిన్సిపల్ అని అంటాం. తర్వాత ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 12% ఆన్ ఆర్డినరీ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆన్ ఆర్డినరీ ఇంట్రెస్ట్. సో దే గివెన్ హియర్ విచ్ ఈస్ ఆర్డినరీ ఇంట్రెస్ట్. సో ఆర్డినరీ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అని అర్థం. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం ఇచ్చారు మనకి. ఈ ప్రాబ్లం సెకండ్స్‌లో సాల్వ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్‌ని మీరు జనరల్‌గా సాల్వ్ చేయాలనుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PRT/100 తీసుకొని సాల్వ్ చేద్దాం. కాకపోతే దీన్ని సింపుల్‌గా సాల్వ్ చేయాలంటే క్వెషన్‌లో ఇచ్చిన వాల్యూ ఏంటి? 7,440 డివైడెడ్ బై ఈ 7,440 ఏంటి? ఏంటి అంటే ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ అన్నాడు. అంటే ఇచ్చిన వాల్యూ ఏంటంటే ఇంట్రెస్ట్ వాల్యూ అని అర్థం. సో, మన ఇంట్రెస్ట్‌కి సంబంధించిన పర్సెంటేజ్ వాల్యూతో డివైడ్ చేయాలి. సో, రేట్ వచ్చేసరికి 12%, టైమ్ వచ్చేసరికి 5%. 12 ఫైవ్స్ 60% ఆఫ్ రేట్ అయితే మనకి 5 ఇయర్స్‌లో వస్తుంది. అంటే ఫస్ట్ ఇయర్‌లో 12%, అలాగే సెకండ్ ఇయర్‌లో 12%, అలాగా టోటల్ ఈ 6 ఇయర్స్‌కి గాను మనకి టోటల్ 60% ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ 60% ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క వాల్యూ ఎంతంటే రూ. 7,440. అందుకు ఆ రూ. 7,440 ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఐ హావ్ రిటెన్ ఇన్ ద న్యూమరేటర్ అండ్ ఇట్ పర్సెంటేజ్ వాల్యూ ఐ హావ్ రిటెన్ ఇన్ ద డినామినేటర్. సో, మనం ఏ వాల్యూ అయితే కావాలో ఆ వాల్యూతో మల్టిప్లై చేయాలి. హియర్ దే ఆస్కింగ్ అబౌట్ అమౌంట్ ఇన్వెస్టెడ్. అమౌంట్ మీన్స్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో, అమౌంట్ ప్రిన్సిపల్ అంటే డిఫాల్ట్‌గా 100%కి అయితే ఈక్వల్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ అమౌంట్ ఇన్వెస్టెడ్ అన్నాడు కాబట్టి టోటల్ అమౌంట్ అయితే తీసుకోకూడదు. ఇక్కడ అడిగిందేంటంటే అంటే అమౌంట్ ఇన్వెస్టెడ్ నాట్ అబౌట్. అమౌంట్ అంటే మన ఫార్ములా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అన్నంత మాత్రాన అమౌంట్ రాయకూడదు. కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? ఇక్కడ అన్న అమౌంట్ పేరేంటి? ఫిక్స్డ్ అమౌంట్. ప్రిన్సిపల్ అమౌంట్ దాని గురించి అడుగుతున్నాడు. సో, ప్రిన్సిపల్ అమౌంట్ కావాలంటే ఇంటూ 100 చేయండి ఆన్సర్ వచ్చేస్తది. ప్రిన్సిపల్ అమౌంట్ ఆల్వేస్ ఈక్వల్ టు 100%. ఓకే. పర్సెంటేజ్ క్యాన్సల్. అగైన్ 0, 0 క్యాన్సల్. అగైన్ 6తో మల్టిప్లై చేయండి. 6 1 జా 6, 14 ఉంటుంది. 6 2 జా 12, అగైన్ 2 ఉంటుంది. 6 4 జా 24, 6 0 జా 0, అగైన్ 0 ఉంది 0. సో, 12,400. సో, ఆప్షన్ బి
12,400 అని ఆప్షన్ బి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల సో, నేను ఒక మినిట్ అయితే టైం తీసుకున్నాను. కాకపోతే ఈ ప్రాబ్లమ్ చూడగానే సెకండ్స్‌లో సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. సో, 12,440 జస్ట్ సింపుల్ అండి. 12 ఇంటూ 5 చేస్తాం. ఇచ్చిన వాల్యూ 7,440 అది ఏంటి అని చూస్తాం. వడ్డీ. ఆ వడ్డీ ఎంత అంటే 12 5 60 కాబట్టి బేస్‌లో 60 మల్టిప్లై చేస్తాం. మనకు కావాల్సింది ప్రిన్సిపల్ అమౌంట్ కాబట్టి ఇంటూ 100 చేస్తాం. 0, 0 క్యాన్సిల్ చేస్తాం. సో, 6 1 6 2 12 అండ్ 2 ఉంటది. 6 4 24. 124 స్టార్టింగ్‌లో ఎక్కడుంది ఆప్షన్ బిలో. సో, ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. అంతే. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్ ఫ్రమ్ సింప్లిఫికేషన్ టాపిక్. అండ్ ఎక్స్ బై 14 ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ సో 389 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని నేను రాయడం ఎందుకు కానీ ప్లస్ రూట్ ఆఫ్ 121 ఉందండి. రూట్ ఆఫ్ 121 అంటే 11 స్క్వేర్ 11 క్యాన్సిల్ అవుతాయి. 11 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే 11 వస్తుంది మనకి ప్లస్ 30 ఉంది. సో ఈ 30 మీద రూట్ లేదు ఓన్లీ అక్కడ వరకు ఈ టర్మ్ వరకే ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 389 ప్లస్ 11 అంటే 400. దాన్ని ఎలా రాసుకోవచ్చు రూట్ ఆఫ్ 20 స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుద్ది ఇక్కడ ప్లస్ 30 ఉంది కాబట్టి ప్లస్ 30 కంటిన్యూ చేయండి. సో 30 ప్లస్ 20 అంటే 50 అవుతుంది ఇంటూ సో ఎక్స్ బై 14 కదా. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 50 ఇంటూ 14 తీసుకొచ్చేయండి. సో ఎక్స్ ఈక్వల్ టు 14 5 70 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా 14 5 70. ఓకే 14 5 70 అంటే ఆప్షన్ సి. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. 14 5 70 ఆప్షన్ సి. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో ఇదొచ్చేసరికి ఆర్‌పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఫ్రెండ్స్. ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పేపర్ ప్రీవియస్ ఇయర్ పేపర్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్ రాయబోతుంటే సో ఈ ఎగ్జామినేషన్ ఈ టైంలో ఎగ్జామ్ రన్ అవుతున్నాయి ప్రెజెంట్. సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది క్లాస్. ఓకేనా? సింప్లిఫై. సో సింప్లిఫై అని చెప్పేసి మనకు ఈక్వేషన్ ఇచ్చాడు. మనం ఇలాగా బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ బ్రాకెట్స్‌లోకెళ్ళాలి. ఓపెన్ బ్రాసెస్‌లోకి. తర్వాత క్లోజ్డ్ బ్రాసెస్‌లోకెళ్ళాలి. దాని తర్వాత కర్లీ బ్రాకెట్స్‌లోకెళ్ళాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది. సెకండ్ ప్రిఫరెన్స్ ఇది. థర్డ్ ప్రిఫరెన్స్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడుంది ఓపెన్ బ్రాకెట్. కాబట్టి 30 - 25 అంటే 25 వస్తుంది. అగైన్ ఇది అయిపోయింది ఇప్పుడు మనకి. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు 54 - 25 చేయాలి. 54 మైనస్ అంటే ఇక్కడ 4 - 5 అంటే 14 - 5 అంటే 9 వస్తుంది. అండ్ 4 - 2 అంటే 29 వస్తుంది. 29 అగైన్ ఈ బ్రాకెట్ వెళ్ళిపోయింది. 29 ప్లస్ 10 39. సో 39 ప్లస్ 204 ఉంది. 204. సో 9 ప్లస్ 4 13 అండ్ 3 ప్లస్ 1 4 అండ్ 2 243. సో 243 అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. మీరు గమనించాలి ఈవెన్ ఆర్‌పీఎఫ్ పేపర్ మన ప్రీవియస్ పేపర్‌లో కూడా ఇలా ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ అని ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోండి మీరు. సో వీటన్నిటితో పని కాదు. మనకు ఆప్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ అని చెప్పడానికి చెప్తున్నా. సో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే మనం సాల్వ్ చేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్. సో ఈ క్వెషన్స్ మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. పెన్ అండ్ పెన్సిల్ అండ్ రబ్బర్ ఇన్ ఏ రేషియో are in the ratio in the proportion of 3:2:1. Pen, pencil, rubber in the ratio are in the 3:2:1. If the value of each pen, pencil and rubber 3 rupees, 2 rupees and 2 rupees respectively and the total amount spent on the entire box is 990 rupees, then find out the number of pens in the box. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్‌లో మనకి ఒక బాక్స్ ఇచ్చాడనమాట. సో, ఈ బాక్స్ సంబంధించి, ఆ బాక్స్ సంబంధించి క్వెషన్‌లో బాక్స్ ఇచ్చాడు. సో, ఈ బాక్స్ సంబంధించి ఆ బాక్స్‌లో ఏంటంటే మనకి పెన్ను, పెన్సిల్స్ అలాగే రబ్బర్ వాటి యొక్క రేషియో ఇచ్చాడు. సో, ఆ రేషియో సంబంధించి మనమైతే ఇక్కడ రాయాలి. సో, ఆ రేషియో ఏ రేషియోలో ఉందంటే చూడండి పెన్స్ ఇచ్చాడనమాట. పెన్స్ రేషియో, అలాగే పెన్సిల్స్ రేషియో, అలాగే రబ్బర్ రేషియో. ఆ రబ్బర్ రేషియో అయితే ఇచ్చాడు. సో, పెన్ను, పెన్సిల్, రబ్బర్. సో, ఏ రేషియో ఇచ్చాడు 3:2:1 రేషియోలు ఉన్నాయి. 3:2:1 రేషియో. అదేంటంటే నంబర్ ఆఫ్ పెన్స్ అండ్ నంబర్ ఆఫ్ పెన్సిల్స్ అండ్ రబ్బర్స్. వాటి వాల్యూ ఇచ్చాడు. అంటే ఒక్కొక్క పెన్ వాల్యూ పర్ ఈచ్ పెన్ వాల్యూ, పర్ ఈచ్ పెన్సిల్ వాల్యూ అన్నట్లు. సో, ఒకటి 3 రూపీస్ ఇచ్చాడు. మరొక 2 రూపీస్ ఇచ్చాడు. అగైన్ రబ్బర్ కూడా 2 రూపీస్ ఇచ్చాడు. ఇప్పుడు మనం అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ రేషియో వచ్చేసరికి 3, 3 జా రెండిటిని మల్టిప్లై చేయండి 9 అవుతుంది. అండ్ 2, 2 వర్టికల్‌గా మల్టిప్లై చేయండి 4 అవుతుంది. అగైన్ 2 1 జా 2 అవుతుంది. ఇదేంటంటే 9:4:2 అనేది టోటల్ అమౌంట్ రేషియో.
టోటల్ అమౌంట్ పార్ట్స్ ఎన్ని వస్తున్నాయి చూడండి, 9 + 4 + 6. సో 9 + 4 + 2 టోటల్ 15 పార్ట్స్ అనేది మనం, ఇలా పార్ట్స్ అంటే రేషియోలు ఉన్నాయి కాబట్టి పార్ట్స్ అంటున్నాం. రాయకున్న మీ ఇష్టం. సో టోటల్ 15 అయితే అవుతుంది. టోటల్ 15 రేషియో అవుతుంది. 15 పార్ట్స్ ఆఫ్ రేషియో. కానీ క్వెషన్‌లో ఆ బాక్స్ మీద, లేదా ఈ టోటల్ ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్ మీద టోటల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేశారంటే 990 రూపీస్ అని ఇచ్చాడు. సో 990 రూపీస్ స్పెంటెడ్ అమౌంట్ ఆన్ ద బాక్స్. అంటే ఆ 3 ఐటెమ్స్‌కి కొనడానికి మనం స్పెండ్ చేసిన అమౌంట్ 990 రూపీస్. అలాగే వాటి రేషియో పార్ట్ చూస్తే అదే 3 ఐటెమ్స్‌కి మనకు 15 పార్ట్స్‌కి అయితే ఈక్వల్ అవుతున్నాయి. ఇంటూ మనం క్వెషన్‌లో కనుక్కోమంది ఫైండ్ ఔట్ ద నంబర్ ఆఫ్ పెన్స్ అన్నాడు. సో నంబర్ ఆఫ్ పెన్స్ రేషియో వచ్చేసరికి ఫస్ట్ రేషియో. నంబర్ ఆఫ్ పెన్స్ రేషియో ఈజ్ 3 సో నంబర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 చేస్తే నీకు నంబర్ ఆఫ్ పెన్స్ ఎంత వస్తాయి. సో 15 6 90, అగైన్ 15 6 90. సో మల్టిప్లై చేస్తే నువ్వు 3 6 18, 3 6 18 19. సో 198. 198 అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ అండి. యావరేజ్ ఆఫ్ 7 నంబర్స్ ఈజ్ 175. యావరేజ్ ఆఫ్ 7 నంబర్స్ ఈజ్ 175. సో యావరేజ్ ఇంటూ 175 ఈజ్ ఈక్వల్ టోటల్ సమ్ వస్తుంది. 7 ఇంటూ 175 చేస్తాం. 7 5 35, 7 7 49, 49 ఒక 3 52, అండ్ 7 1 7 12. సో 12 25 అనేది 7 మెంబర్స్ యొక్క యావరేజ్ అన్నాడు కదా. ఈ 12 25 అనేది సమ్ ఆఫ్ ది, యావరేజ్ ఆఫ్ ది నెంబర్స్ అనమాట. సమ్ ఆఫ్ ది నెంబర్స్. సో యావరేజ్ ఆఫ్ ది 7 నెంబర్స్, సమ్ ఆఫ్ ది 7 నెంబర్స్ అనమాట 12 25 అనేది. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ది యావరేజ్ ఆఫ్ ది రిమైన్ అన్చేంజ్, ది యావరేజ్ రిమైన్ అన్చేంజ్డ్ ఆఫ్టర్ రిమూవింగ్ వన్ ఆఫ్ దెమ్. అంటే టోటల్ 7 ఉంటే అందులో 1 రిమూవ్ చేశాడంట. అప్పుడు టోటల్ ఎంత వస్తే మిగతా 6 ఉన్నాయి. కానీ యావరేజ్ చేంజ్ అవ్వలేదు అన్నాడు. కాబట్టి యావరేజ్ 175 ఈజ్ ఈక్వల్, మల్టిప్లై చేయండి. ఫార్ములా ఏంటి ఇక్కడ మనం యూజ్ చేసేది, ఎన్ ఇంటూ నెంబర్ ఆఫ్, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇంటూ, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ ఫార్ములా ఫస్ట్‌లో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి, 7 మెంబర్స్ ఉన్నారు. వారి యొక్క యావరేజ్ ఎంత ఉంది, 175 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ వచ్చింది. తర్వాత 1 నెంబర్ రిమూవ్ చేస్తే ఇక 6 ఉంటాయి. 6 రాసాం, 175 ఉంది. మల్టిప్లై చేయండి. 6 5 30, అగైన్ 6 7 42, 42 ఒక 3 45 అవుతుంది. సో 6 1 6, 4 అంటే 10 అవుతుంది. సో 10 0. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ రిమూవ్ అయిన నెంబర్ ఏంటో కనుక్కోమన్నాడు. అంటే ఈ టోటల్ సమ్‌లో నుంచి ఇక్కడ ఉన్న 6 నంబర్స్ యొక్క సమ్ మైనస్ చేస్తే ఆ రిమూవ్ అయిన నెంబర్ ఏంటో తెలుస్తది. సో మైనస్ చేయండి. 10 5 మైనస్ 0 5, 12 - 5 అంటే 7. ఇక్కడ 2 అంటే 1 ఉంటది. సో 175. 175 అంటే ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేద్దాం చూడండి. వెరీ వెరీ ఈజియెస్ట్ క్వెషన్స్ అయితే మనల్ని ఇందులో అడిగారు. ఏ షాప్ కీపర్ బ్రాట్ ఎన్ ఐటెమ్ ఫర్ 550 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 440 రూపీస్. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ది లాస్. లాస్ పర్సంటేజ్ అడిగారండి. లాస్ పర్సంటేజ్ వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. సో దీన్ని నేను H1గా ఇస్తున్నాను. H1 క్వెషన్ అనమాట. అంటే హోంవర్క్ 1ని, హోంవర్క్ వర్క్ హోంవర్క్ 1 అని. సో మీరేం చేయాలంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కామెంట్స్‌లో కామెంట్ చేయండి. H1 ఇచ్చి దానికి ఆన్సర్ అయితే ఎంత వస్తే అంత, 35 వస్తే 35, లేదా 20 వస్తే 20, లేదా ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ అని రాయండి. అప్పుడేమవుతుందంటే మీ ద్వారా మీరు చేసింది ఇతరులకు ఉపయోగపడుద్ది. వేరే వాళ్ళు ఎవరైనా బేసిక్ ఇంకా నేర్చుకుంటున్న వాళ్ళు సాల్వ్ చేసినప్పుడు మీరు ఇచ్చిన ఆన్సర్‌ని చేసుకొని చెక్ చేసుకుంటారు. సరేనా? కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. పాజ్ చేయండి వీడియోని. ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. So out of 4 option, which is the correct option? So please comment below. So give the tag with H1. సో H1 అని రాసి మీరు ఆన్సర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ 90 సెంటీమీటర్స్, ఇట్స్ డయాగ్నల్ ఇస్ 150 సెంటీమీటర్స్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ప్రాబ్లమే. ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు మనకి. ద విడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ అని. సో విడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎంత అంటే 90 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో డయాగ్నల్ ఇచ్చాడు ఫ్రెండ్స్, మళ్ళీ మనకి డయాగ్నల్ ఇచ్చాడు, దట్ ఈస్ 150. డయాగ్నల్ 150. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి కనుక్కోవాలి. సో 2 ఆఫ్ ఎల్ తెలియదు మనకి, లెంత్ బెడ్త్ అంటే ఇక్కడ బెడ్త్ అని ఇచ్చాడు, దట్ ఈస్ 90. ఓకేనా. ఇక్కడ లెంత్ తెలియదు. ఆ లెంత్ ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ మీరు గమనించండి. సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ఇలా ఇచ్చాం. రెక్టాంగిల్ ట్రయాంగిల్, హైట్ వచ్చేసరికి 90 సెంటీమీటర్స్, బేస్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్. సో ఇక హైపోటెన్యూస్ మనం కనుక్కోవాలి.
సో, మీరు హైపోటెన్యూస్ కనుక్కోవాలంటే మీరు హైపోటెన్యూస్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. సో, కాకపోతే ఇక్కడ 90, ఇక్కడ 150. దీన్ని నేనెలా సారీ ఇక్కడ కాదు 150, ఇక్కడ 150 డయాగ్నల్‌గా. సో, ఇక్కడ కూడా హైపోటెన్యూస్ 150 ఇచ్చాడు. బేస్‌లో కనుక్కోవాలి మనం. సరే. దీన్ని నేనెలా సాల్వ్ చేస్తానంటే చూడండి. సో, దీన్ని 33 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. ఇది 35 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. అంటే 5, 3 ఉంది. అంటే అక్కడ 4 ఉండాలి. సో, 5, 4, 3 అనేది ఒక పైథాగరస్ పెయిర్ అనమాట. పైథాగరస్ పెయిర్. ఇప్పుడు నేను వీటిని 30తో క్యాన్సిల్ చేశాను కాబట్టి 5, 3 ఇక్కడ 4 అనేది నేను కనుక్కున్నా. అంటే 5, 3 ఉన్నప్పుడు ఇక్కడ 4 వస్తది. ఎందుకంటే 5, 4, 3 అనేది పైథాగరస్ పెయిర్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 30తో మళ్ళీ మల్టిప్లై చేస్తే 35 150, 33 90, 34 120. ఓకే. నాకు ఇవన్నీ తెలిసినప్పుడు నేను ఇక్కడున్న 2 స్టెప్స్ చేయను. డైరెక్ట్‌గా ఇక్కడ 4 రాస్తా. 34 120 రాసుకుంటా. కాబట్టి బేస్‌లో ఇక్కడ లెంత్ ఎంత వచ్చిందంటే 120. కాదనుకుంటే మీరు పైథాగరస్ థీరమ్ యూజ్ చేసి పైథాగరస్ థీరమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనే దాన్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? బేస్‌లో 120 రాసాం. దట్ ఈజ్ లెంత్. సో, మనం ప్రాబ్లమ్ ఏంటి? సో, పెరిమీటర్ కనుక్కోవాలి. 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. సో, 120 ప్లస్ బి వచ్చేసరికి 90 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ. సో, 0, 9, 2 అంటే 11 అండ్ 2, 210. దట్ ఈజ్ ఈక్వల్ 2 2 4, 2 1 2, 2 0 0, 420. సో, ఆప్షన్ బి ఏ ఈజ్ ఈక్వల్ టు 420 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? 420 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The average weight of 11 players of the state level cricket term is 132 kg. On joining the coach, the average weight of the team increases by 1 kg. How much the weight of the coach? సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు యావరేజ్ వెయిట్ 11 ప్లేయర్స్. సో క్రికెట్లో 11 ప్లేయర్స్ ఉంటే వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఇచ్చాడు దట్ ఈస్ 132. ఇప్పుడు ఏంటంటే కోచ్ ఒకడు యాడ్ అయ్యాడు అంటే టోటల్ టీమ్ మెంబర్స్ 12 మెంబర్స్ అయ్యారు. అయితే యావరేజ్ ఇంక్రీజెస్ బై 1 కేజీ అన్నాడు అంటే 133 అయింది అది. జాయినింగ్ కోచ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది టీమ్ ఇంక్రీజెస్ బై 1 కేజీ. సో 1 కేజీ అంటే 133 అయింది. అయితే వెయిట్ కోచ్ ఎంత కనుక్కోవాలి. సో వెయిట్ ఆఫ్ ది కోచ్. సో మల్టిప్లై చేయండి. 11తో మల్టిప్లై చేయాలంటే ట్రిక్ ఆల్రెడీ చెప్పాను నీకు. సో 132 ఉంది ఇక్కడ 11తో మల్టిప్లై చేయాలంటే స్టార్టింగ్లో ఉన్న 2 అలాగనే రాయండి. తర్వాత 2 + 3 5 అవుతుంది. 3 + 1 4 అగైన్ 1 అనేది రాయండి. 1452 అనేది మనం 11తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ. లేదా మీరు మాన్యువల్‌గానే చేసుకోండి మీ ఇష్టం. నెక్స్ట్ 12 3 36. అగైన్ 12 3 36 అంటే 39 అవుతుంది. 12 1 12. సో 12 ప్లస్ 3 అంటే 15 అవుతుంది. సో 12 ప్లస్ 3 1596. ఇప్పుడు ఈ 1596 అనేది కోచ్ ఉన్న వెయిట్. ఈ 1452 అనేది 11 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్. కాబట్టి ఈ రెండిటిని మైనస్ చేస్తే మనకి కోచ్ వెయిట్ ఎంతనో వచ్చేస్తుంది. కాబట్టి 1596 నుంచి ఈ 1452ని మైనస్ చేయండి. సో 6 - 2 4, 9 - 5. సో 9 - 4 అంటే 4. ఓకే. 9 - 5 4 అండ్ 5 - 1 4 అంటే 1. సో 144. ఓకే. 144 కేజీస్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 144 కేజీస్ అయితే కోచ్ అయితే ఉంటాడు. ఇన్ కేజీ కోచ్. ఇన్ కేజీస్ అయితే ఉంటాడు. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ది ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ బుక్ ఈస్ 6,900 రూపీస్. A bookseller offers 10% discount on it. After that, it also has a benefit of 20%. Then find the purchase price of the book. So face value nothing but marked price. So marked price ne face value anta. So in the question they given marked price and also discount ఇచ్చారు. బెనిఫిట్ అంటే ప్రాఫిట్ ఇచ్చాడు. అంటే ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఫేస్ వాల్యూ అంటే ఆ బుక్ పైన ఒక స్టిక్కర్ ప్రైస్ లిస్ట్ ప్రైస్ ఇచ్చాడు. ఆ బుక్ పైన ఉన్న ప్రైస్ ఎంత ఉందంటే 6,900. ఇప్పుడు మనోడు ఏం చేశాడంటే 10% డిస్కౌంట్ ఇచ్చిండు. అలాగే అలా ఆ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్మిన తర్వాత అతనికి 20% ప్రాఫిట్ వచ్చింది. అయితే అసలుకి ఆ బుక్ ఒరిజినల్‌గా అతనికి ఎంత పడింది అనే దాన్ని కనుక్కోవాలి. అంటే దాన్నే పర్చేస్డ్ ప్రైస్ అంటాం. అతను ఎంత కొన్నాడనేది చెప్పాలి. సో ఇలాంటి టర్మ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్మ్‌లో మనకి షార్ట్ కట్ ఉంటది. మార్క్డ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 100 ప్లస్ ఆర్ మైనస్ ప్రాఫిట్ ఆర్ లాస్ డివైడెడ్ బై 100 మైనస్ డి. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ వస్తది. సో మార్క్డ్ ప్రైస్ ఎంత అంటే 6,900 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ 100 ప్లస్ ప్రాఫిట్ అయింది కాబట్టి 100 ప్లస్ 20 దట్ ఈస్ 120 డివైడెడ్ బై డిస్కౌంట్ 10%, 100% మైనస్ 10% దట్ ఈస్ 90. ఓకే. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం సిపి వాల్యూ కనుక్కోవాలి. జస్ట్ సెండ్ ద వాల్యూస్ అసైడ్. సో 6,900 అనేది డివైడెడ్ బై 120 ఇంటూ 90 అవుతుంది. సో 0. ఓకే. 0 0 క్యాన్సిల్.
అగైన్ 12తో క్యాన్సిల్ చేస్తే మనం ఇక్కడ 12తో చేద్దామా 3తో చేద్దామా? సో డైరెక్ట్గా 3తో సింపుల్గా చేద్దాం చూడండి. 3 4 జా 12, 3 3 జా 9. అగైన్ 4తో క్యాన్సిల్ చేస్తే అండ్ 4 1 జా 4, 4 1 జా 4 అంటే 2, 4 7 జా 28, 28 అంటే 4 2 జా 8, 2 4 5 జా 20. ఓకే. సో నెక్స్ట్ 3 5 జా 15, 3 2 జా 6 7, 3 7 జా 21. సో 175 ఉందా? ఓకే. 3 1 జా 3 5. సో 5 1 75. దట్ ఈస్ ఆప్షన్ డి. సో చూడండి. సో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6,250 రూపీస్. Investment of 6,250 rupees for 4 years at an annual rate of 13% ordinary interest. Find the total amount of interest with the interest. Total amount of the interest. Next question చూడండి. 6,250 rupees was invested for 4 years at an annual rate of 13% ordinary interest. Find the total amount received with the interest. క్వశ్చన్ ఏంటంటే 6,200 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు 6,250 రూపీస్ అని. సో టైం పీరియడ్ ఇచ్చాడు 4 ఇయర్స్ అని. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 30% ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ లెక్క. అయితే మనం టోటల్ అమౌంట్ కనుక్కోవాలి. టోటల్ అమౌంట్ ప్రీవియస్ ప్రాబ్లంలో జస్ట్ ది ఇన్వెస్టెడ్ ఫిక్స్డ్ అమౌంట్. ఓకే. సో మనం టోటల్ అమౌంట్ కనుక్కోవాలి కాబట్టి టోటల్ అమౌంట్ ఈక్వల్ టు 100% ప్లస్ ఈజ్ ఈక్వల్ 152% ఈజ్ ద టోటల్ అమౌంట్ పర్సంటేజ్ వాల్యూ. ఓకే. చూడండి ఇక్కడ. సో క్వశ్చన్‌లో ఇచ్చిన వాల్యూ 6,250 రూపీస్ అనమాట. అదేంటంటే అమౌంట్ వాల్యూగా సారీ ప్రిన్సిపల్ అమౌంట్ కాబట్టి డివైడెడ్ విత్ 100% ఇంటూ మనకు కావాల్సిన టోటల్ అమౌంట్ దట్ ఈస్ ఈక్వల్ టు 152% వాల్యూ. సో మల్టిప్లై విత్ 152. డోంట్ రైట్ ఎనీ పర్సెంటేజ్ వాల్యూ బికాస్ హియర్ ఆల్సో దిస్ ఈస్ 100%, దిస్ ఈస్ 150%. పర్సెంటేజ్ గెట్ క్యాన్సిల్స్. ఓకే. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. తర్వాత మీరు 625 ఇంటూ 152ని మల్టిప్లై చేయండి. 625 ఇంటూ 152ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తది. ఇంటూ 152. దీన్ని సింపుల్‌గా ఎలా చేస్తాం? సో దీన్ని 2 వేస్, 3 వేస్‌లో వేదిక్ మ్యాథ్స్ వేస్‌లో డిఫరెంట్‌గా చేస్తాం. కాకపోతే మనం ఇక్కడ కుదిరితే ఇప్పుడు మనం డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. కుదురుతుందో లేదో చూడండి. సో 9 + 6 + 4 9 + 6 ఎంతంటే 15. అగైన్ యాడ్ చేస్తే 6 వస్తుంది. సో దాని డిజిటల్ సమ్ 6 అవుతుంది. 9 + 7 అంటే 16. 16 అంటే దాని డిజిటల్ సమ్ 7 వస్తుంది ఫైనల్‌గా. అలాగే ఆప్షన్ 3కి 9 + 5 14, దాని డిజిటల్ సమ్ 5 అవుతుంది. సో 9 + 7 9 + 8 17 అవుతుంది. 17 అంటే అగైన్ యాడ్ చేయండి. సింగిల్ డిజిట్ చేయాలి. 8 అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ యొక్క ఆహ్, సమ్ ఎంతంటే డిజిటల్ సమ్ అనేది ఒకదానికేమో 8, మరొక దానికి 5, మరొకటి 7, మరొకటి 6. ఇప్పుడు మనం ఇక్కడున్న ఆప్షన్‌ని మనం సాల్వ్ చేస్తే మన డిజిటల్ సమ్ ఎంతొస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. సో బేస్‌లో 10 ఉంది. 10 ఉన్నప్పుడు మనం డిజిటల్ సమ్ అప్లై చేసుకోవచ్చు. 1 + 0 1 అవుతుంది. అగైన్ ఇక్కడ 625 ఇచ్చాడు. సో 625 అంటే 6 2 8, 8 + 5 13. ఓకేనా? 13 అంటే 13 అన్నాడు కదా! సో బేస్‌లో 1 13 అంటే 13 అంటే 1 + 3 అగైన్ 4 వస్తుంది. 4 ఇంటూ నెక్స్ట్ 1 + 5 + 2 అంటే 6, 6 + 2 7. సో 6 + 2 8. ఓకే. టోటల్ 8 ఉంది. ఈజ్ ఈక్వల్ 4 8 ఎంత? 32 డివైడెడ్ బై 1 ఉంది. సో 32ని అగైన్ మేకింగ్ సింగిల్ డిజిట్ 3 + 2 5. 5/1 అంటే టోటల్‌గా డిజిటల్ సమ్ 5 ఉంది. మన ఆన్సర్ అవుద్ది. సో ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. సో ఓన్లీ డిజిటల్ సమ్ 5గా ఉన్నది ఆప్షన్ సి మాత్రమే. సో ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. ఓకే. మనం మొత్తం ప్రాబ్లమ్ చేయలేదు. చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మన ఇష్టం అది. సో ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. మీకు క్లారిటీగా క్లాసెస్ కావాలనుకుంటే ఇవి మీకు అర్థమవుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. నాట్ ఓన్లీ ఈఆర్‌పీఎఫ్ కానిస్టేబులే కాదు. ఫర్దర్‌గా మీరు ఇంకా ఏదైనా సరే మనం మ్యాథ్స్ సాల్వ్ చేస్తుంటాం కాబట్టి మన ఛానల్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి. సో ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ది మెటల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 520 టు 624 అన్నాడు. వెరీ ఈజియెస్ట్ ప్రాబ్లమ్. సో దిస్ ఈజ్ హెచ్2 ప్రాబ్లమ్. హోంవర్క్ 2 ప్రాబ్లమ్. సో మీరు హెచ్2 అని అక్కడ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి. A certain amount is invested into two parts in the ratio 6:5. If the first part is 420, find the total amount. సో ఇక్కడ అమౌంట్ రేషియో ఇచ్చాడు. టోటల్ అమౌంట్ రేషియో 6:5. అందులో ఫస్ట్ పార్ట్ వాల్యూ 420. ఫస్ట్ పార్ట్ వాల్యూ 420. ఫస్ట్ పార్ట్ రేషియో వాల్యూ ఎంత అంటే 6 పార్ట్స్ కాబట్టి డివైడ్ విత్ 6 ఇంటూ మనకు కావాల్సింది టోటల్ అమౌంట్ కాబట్టి 6 + 5 ఎంత 11. 11తో మల్టిప్లై చేయడమే. సో 6 7 42, 6 0 0.
So 70 into 11, 77 into 0. So 770. Option D is the answer. Next problem solve చేద్దాం. Richard runs first part of the race at a speed of 150 meter per hour and other with a speed of 600 meter per hour. Find the speed of the both parts. Find the speed of the both parts. సో మీరు గమనిస్తే ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అన్నాడు. సో ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ అని అర్థమవుతుంది. దే గివెన్. సో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అన్నాడు. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి 150 కిలోమీటర్ పర్ అవర్, నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి 600 కిలోమీటర్ పర్ అవర్. ఇది 1/2 అనుకుంటే ఇది 1/2 అయితే టోటల్ వన్ పార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ హాఫ్ పార్ట్, దిస్ ఈజ్ హాఫ్ పార్ట్, లేదా దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ అనదర్ పార్ట్. ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ అయితే మనకి ఇది 1/2 పార్ట్ కవర్డ్ బై 150, 2/3 పార్ట్ కవర్డ్ బై 600 ఇలా చెప్పేవాళ్ళు. కానీ అలా చెప్పలేదంటే ఖచ్చితంగా అక్కడున్న డిస్టెన్స్ ఈక్వల్ అని అర్థం. సో డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మన యావరేజ్ స్పీడ్ అనేది కాన్సెప్ట్ ఎలా వస్తుందంటే యావరేజ్ స్పీడ్ 2xy బై ఎక్స్ ప్లస్ వై అనే ఫార్ములా వాడతాం. 2 ఇంటూ ఎక్స్ అంటే 150 ఇంటూ 600 డివైడెడ్ బై, సో 600 ప్లస్ 150 దట్ ఈస్ 750. ఓకే, 0 0 క్యాన్సిల్, 15 5 75, 15 5 75తో క్యాన్సిల్ చేస్తే 5 12 times 5 0 times. Okay, 12 2s are 24 అంటే 240. 12 2s are 24. Option 1 is the correct answer. So option 1 is the correct answer, friends. Next problem solve చేద్దాం చూడండి. So find the area of the equilateral triangle whose side is 154 centimeter. So area of the equilateral triangle అంటే area of equilateral triangle equal to √3/4 into a square. సో ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఏ స్క్వేర్ అంటే ఎంత 154. మీరు ఏ స్క్వేర్ అంటే 154 స్క్వేర్ చేయని అవసరం లేదు. 154 into 154. సో ఈ 4తో క్యాన్సిల్ చేస్తే 4 3s are 12, 12. సో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో జస్ట్ క్యాలిక్యులేషన్ బేస్డ్ వెరీ ఈజీ. మాకు కాకపోతే మనకు ఫార్ములా తెలియాలి, √3/4 into a square అని. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో next problem. A box containing 240 detergent soaps was used, 60 of which were used to find the percentage of remaining soaps placed in the box. So a box containing 240 detergent soap అంటే ఒక టోటల్ బాక్స్లో 240 సోప్స్ ఉన్నాయి. 60 ఆఫ్ విచ్ ఆర్ యూస్డ్. సో ఇందులో 60 అనేవి యూజ్ చేసాం మనం. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటాయి? 240లో 60 వెళ్తే 40 వెళ్తే 20, అగైన్ 200లో 20 వెళ్తే 180. సో ఇక ఎంత ఉన్నాయంటే 180 సోప్స్ అనేది రిమైనింగ్ ఉన్నాయి. ఆ రిమైనింగ్ సోప్స్ 180 ఉన్నాయి, కాకపోతే మనం పర్సంటేజ్లో చెప్పాలి. సో 180 సోప్స్ ఉన్నాయి, ఓవరాల్గా 240 ఉన్నాయి, ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. 0 0 క్యాన్సిల్, అగైన్ 6 4s are 24, 6 3s are 28, 4 25s 100, so 25 3s are 75. So 75% అంటే ఆప్షన్ డి. సో ఆప్షన్ డి is the answer. సో ఆప్షన్ డి is the correct answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ గెట్స్ 44 seconds to cross a signal located at the end of the 396 meters long bridge. If train takes 80 seconds to cross the bridge and find the length of the train. So they are asking here. So what about they are asking? So we need to find the length of the train. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే 44 సెకండ్ ట్రైన్ అనేది, ఒక ట్రైన్లో ఏముంటుందంటే క్వశ్చన్ ఏంటంటుందంటే ట్రైన్ గెట్స్ 44 seconds టు క్రాస్ సిగ్నల్. సో ఒక సిగ్నల్ ఉంది, ఆ సిగ్నల్ని క్రాస్ చేయడానికి ట్రైన్కి 44 seconds పడుతుంది. మీకు క్లారిటీ చెప్తా చూడండి. A train gets 44 seconds to cross the signal at located at the end of the 396 meters long bridge. If the train takes 80 seconds to cross the bridge, find the length of the train. ఒక టోటల్ బ్రిడ్జ్ ఉందనుకోండి, ఆ బ్రిడ్జ్ పక్కన సిగ్నల్ ఉందనుకోండి. ఈ సిగ్నల్ క్రాస్ చేయడానికి ట్రైన్కి 44 seconds పడితే ఈ టోటల్ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి అక్కడున్న ట్రైన్కి ఎంత టైం పడుతుందంటే 80 seconds పడిందంట బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి. సిగ్నల్ క్రాస్ చేయడానికి 44 seconds పడింది. కానీ ఇక్కడ కాన్స్టాంట్ ఏంటి? స్పీడ్ మారట్లా, స్పీడ్ సేమ్, ట్రైన్ స్పీడ్ సేమ్. కాబట్టి ట్రైన్ స్పీడ్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. సో ఫస్ట్లో డిస్టెన్స్ ఎంత? ఇప్పుడు సిగ్నల్స్ని క్రాస్ చేస్తుంది కాబట్టి సిగ్నల్ దగ్గర మనం లెంత్ ఆఫ్ ది సిగ్నల్ ఇగ్నోర్ చేస్తాం, కన్సిడర్ చేయం, కాబట్టి తీసేయండి. అంటే ట్రైన్ లెంత్ని కన్సిడర్ చేస్తాం. ట్రైన్ లెంత్ ఎక్స్ అనుకుంటే ట్రైన్ లెన్స్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ డివైడెడ్ బై టైం వచ్చేసరికి 44 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఆఫ్ ది నెక్స్ట్ బ్రిడ్జ్ కూడా క్రాస్ చేస్తుంది, ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్.
సో బ్రిడ్జ్ లెంత్ క్వశ్చన్‌లో ఇచ్చాడు. దట్ ఈస్ అప్పుడే అది టోటల్ డిస్టెన్స్‌కి ఈక్వల్ అవుతుంది. బ్రిడ్జ్ లెంత్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్. ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ 396 ఇచ్చాడు. డివైడెడ్ బై టైమ్ వచ్చేసరికి 80 సెకండ్స్ అయితే అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తది. మీరు గమనిస్తే 4తో క్యాన్సిల్ చేయొచ్చు. 4 11 టైమ్స్, 4 20 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 20x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 11x అవుతుంది. ప్లస్ 11 ఇంటూ 6 చేసేటప్పుడు 396 11 ఇంటూ ఏ మల్టిప్లై చేసినా వెరీ సింపుల్‌గా చేయొచ్చు అని చెప్పాను. అగైన్ మరలా చెప్తున్నాను ఒకసారి వినండి. ఏ టేబుల్‌నైనా సరే 11తో చేసేటప్పుడు సింపుల్. ఏ నంబర్‌నైనా 11తో మల్టిప్లై చేయడం చాలా సింపుల్. ఓకేనా? చాలా సింపుల్. సో, ఇక్కడ 6 ఉంది కాబట్టి డైరెక్ట్‌గా 6 రాసుకోండి ఫస్ట్. ఆ తర్వాత 9 + 6. సో, 9 + 6 ఎంత అవుతుంది? 15 అవుతుంది. 5 రాసుకుంటాం. వన్ సైడ్ ఉంచండి. నెక్స్ట్ సో, 9 + 3 ఎంత? 12. 12 + 1 13 అవుతుంది. సో, వన్ సైడ్ రాసుకోండి. అగైన్ 3 + 1 4 అవుతుంది. 4, 3, 5, 6. 4, 3, 5, 6 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే అక్కడ వాల్యూ. సో, 11x 20x. సో, హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. టోటల్ 9x అయితే మనకు రావడం జరుగుతుంది. 4, 3, 5, 6. ఈ 4, 3, 5, 6 9 డివైడ్ చేస్తుందా టోటల్‌గా లేదో చెప్పొచ్చు. ఎలాగంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్‌లో ఏది కూడా మనకి పాయింట్‌లలో లేదు కాబట్టి ఈ 9 ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన టోటల్ నంబర్‌ని డివైడ్ చేయాల్సిందే. ఓకే. సరే 9తో డివైడ్ చేస్తే సో, 9 4 36 అవుతుంది. 36 అంటే ఇక్కడ మనకి 7 మిగులుతుంది. సో, 9 8 72. 72 అంటే అగైన్ 3 మిగులుతుంది. 9 4 36. 484. సో, 484 అంటే ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇచ్చిన విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ డివైడెడ్ బై 12. సో, ఇక్కడ ఇచ్చిన నంబర్‌లో 12తో ఏది డివైడ్ అవుతుందంట. 12తో డివైడ్ అవుతుందంటే మీరేం 12 వన్స్ 12 క్యాన్సిల్ అవుతుంది. 12 వన్స్ క్యాన్సిల్ అవుతుంది. 12 వన్స్ 12 ఫైవ్స్ 12 వన్స్ అంతే. సో, ఆప్షన్ సి మాత్రమే 12తో క్యాన్సిల్ అవుతుంది. ఫైండ్ ది అమౌంట్ రిసీవ్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 19,000 సో, లాస్ట్ క్వెషన్. సో, ఇప్పుడు ఇక టైం లాగ్ అయింది ఫ్రెండ్స్. సో, ఈ ప్రాబ్లమ్ లేదా ఈ క్వెషన్స్ ఇంతవరకు చాలు. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం రిమైనింగ్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసి ఆ క్వెషన్‌లు అయితే సాల్వ్ చేద్దాం. సో, ఇంతవరకైతే టైం సరిపోతుంది. సో, మనకు కూడా టైం షెడ్యూల్ అయితే లేదు. సో, మళ్ళీ మనకి వేరే క్లాస్ అయితే ఉంది. సరేనా? సో, ఈ క్లాస్ అయితే మీరు ఖచ్చితంగా వినండి, యూజ్ చేసుకోండి. సో, ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఆన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 19,800 2 years at annual interest of 10%. సో, మెన్షన్. సో, 19,800 is the principal amount. సో, మనం ఏం చేయాలంటే 1900, 800 is the principal amount కాబట్టి డివైడ్ విత్ 100% ఇంటూ మనకు కావాల్సింది టోటల్ అమౌంట్ కాబట్టి ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ అని అంటే టోటల్‌గా ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం చెప్పాలి. సో, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10% ఇచ్చాడు. టైమ్ పీరియడ్ 2 ఇయర్స్ ఇచ్చాడు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్. కాబట్టి మనకి సో, ఈజ్ ఈక్వల్ 2 ఇయర్స్‌కి గాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతొస్తుంది పర్సెంటేజ్‌లో చూస్తే సో, 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10 100/100 0 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో, 10 ప్లస్ 10 10 ప్లస్ 10 ప్లస్ 1 నథింగ్ బట్ 21. సో, 21% అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది 2 ఇయర్స్‌కి గాను మనకొస్తుంది. కాకపోతే మనకు అమౌంట్ కావాలి. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో, ప్రిన్సిపల్ ఆల్వేస్ 100%కి ఈక్వల్ అవుతుంది పర్సెంటేజ్‌లో. సో, ఇంట్రెస్ట్ వచ్చేసరికి 21% కనుక్కున్నాం. సో, 121తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. 121 మల్టిప్లై చేయండి. టోటల్ అమౌంట్ రివర్స్‌గా ఎంత రిసీవ్ చేసుకున్నాం అనేది వచ్చేస్తుంది. సో, ఇక్కడున్న 2 zeros ఇక్కడున్న 2 zeros క్యాన్సిల్ చేద్దాం. 198 ఇంటూ 121. సో, ఈ 121 మనం ఎలా రాసుకోవచ్చు? సో, 11 ఇంటూ 11గా రాసుకోవచ్చు. సో, మనకి 11థ్ టేబుల్ యొక్క సో, మనకి 11థ్ టేబుల్ యొక్క ఆహ్, 11థ్ టేబుల్ యొక్క డివిజిబిలిటీ ట్రిక్ అయితే తెలుసు. కాబట్టి దాన్ని అప్లై చేద్దాం చూడండి. 198 ఇంటూ 11 ఫస్ట్ ఆఫ్ ఆల్ 198 11 మల్టిప్లై చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 రాసుకుంటాం. అగైన్ 8 + 7 సారీ 8 + 9 17 అవుతుంది. 1 సైడ్ రాసుకుంటాం. 9 + 1 10 ఇదొకటి 11 అవుతుంది. 1 రాస్తాం. 1 + 1 2 అవుతుంది. అగైన్ దాన్ని 11తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న నంబర్‌లు ఉన్నట్టే రాసుకుంటాం. ఒకవేళ యాడ్ అయితే దాని సైడ్ రాస్తాం. ఉన్న నంబర్‌లు ఉన్నట్టు. సో, 8 8గా రాస్తాం. 8 + 7 15 అయింది. 5 రాసుకో 1 సైడ్ ఉంచుకోండి. 7 + 1 8 అయింది. ఇక్కడ ఎక్స్ట్రా 1 ఉంది కాబట్టి 9 రాస్తాం. 1 + 2 3 అయింది. 3 రాస్తాం. 2 ఉంది కాబట్టి 2 ఎగ్జాక్ట్‌లీ రాస్తాం. 2, 3, 9, 5, 8 2, 3, 9, 5 అంటే ఆప్షన్ సి. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. చూడండి ఎంత ఈజీగా మనం జస్ట్ పర్సెంటేజ్‌ని యూజ్ చేసి సాల్వ్ చేసాం ఇది. సో, మీరు కూడా ఇలా సాల్వ్ చేయాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో, దెన్ యూ కెన్ ఈజీలీ సో, సాల్వ్ థీస్ ప్రాబ్లమ్స్.
Okay, the ratio of the arms of the quadrilateral is 2 is to 3 is to 4 is to 5. Perimeter of the 98 centimeter. Find the length of the smallest arm. Very easy problem. సో ఇక్కడ సైడ్స్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది సైడ్స్ ని పెరిమీటర్ అంటాం. సో సమ్ ఆఫ్ ది సైడ్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 980 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో మనం లెంత్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఆర్మ్ కనుక్కోవాలి. లెంత్ ఎంత? స్మాలెస్ట్ ఆర్మ్ అంటే 2 పార్ట్స్. టోటల్ ఆర్మ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 980 సెంటీమీటర్స్ ఇచ్చాడు. టోటల్ ఆర్మ్స్ లెంత్ నథింగ్ బట్ టోటల్ పెరిమీటర్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ 980 డివైడెడ్ బై, సో టోటల్ పెరిమీటర్ అంటే టోటల్ సైడ్స్ యాడ్ చేయడం. యాడ్ చేయండి. 2 + 3 5, 5 + 5 10 + 4, సో 14 అయింది. 14 ఇంటూ మనకు కావాల్సింది స్మాలెస్ట్ వాల్యూ, దట్ ఈస్ 2, కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. సో 14 7s 98. ఓకే, 14 0s 0. సో 2 7s 14 అంటే 140. సో 140 సెంటీమీటర్స్ అంటే ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి ప్రాబ్లం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది కూడా వెరీ ఈజీ ప్రాబ్లమే. సో ఇది హోంవర్క్ 3గా తీసుకోండి. ఆన్సర్ కామెంట్ చేయండి. సో సెల్లింగ్ ప్రైస్ అన్ని ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారండి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పేపర్లో. ఓకేనా? ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇంతవరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మీకు అర్థమైనట్లయితే, సో మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో మీరు మన ఛానల్ విజ్డమ్ లిబ్స్ అనే టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది మన ఛానల్‌కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్. సో ఆ ఛానల్‌లో ఎంతోమంది స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు. సో మీరు కూడా ఆ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ ఉంటాయి. మన సబ్జెక్ట్‌కి సంబంధించి మనం ప్రిపేర్ చేసినవి ఉంటాయి. అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఈ పీడిఎఫ్ కూడా మీకు అందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు క్లాస్ విన్న తర్వాత టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత అగైన్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ విచ్ ఈస్ డయాగోనల్ 149 సెంటీమీటర్స్ అండ్ 150 సెంటీమీటర్స్. సో 149, 150 సెంటీమీటర్స్. ఓకే. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది డయాగోనల్ అని ఇచ్చాడు. సో 1/2 ఇంటూ d1 ఇంటూ d2. So that is called half into d1 is 149. సో d2 is 150. మల్టిప్లై చేస్తే, సో ఒకవేళ చూద్దాం ఇక్కడ 149 ఇంటూ 150 ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లం వచ్చేసరికి డయాగ్నల్స్ ఇచ్చాడు కదా. సో 1/2 ఇంటూ d1 ఇంటూ d2 చేస్తాం. సో d1 ఎంత? 150. సో 149 150 బై 2. సో 2తో క్యాన్సిల్ చేసుకుంటే 2 7s 14. 14 అంటే 14 అంటే 1 ఉంటుంది. 2 5s 10. ఓకే, 149 ఇంటూ 75. ఓకే. సో ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేయడానికి కుదురుతుందో లేదో చూద్దాం. సో 5 7 to 9 అవుతుంది. అగైన్ ఇక్కడ 7 వచ్చేస్తుంది ఫస్ట్ దానికి. 7 to 9. సో సెకండ్ దానికి 8 వస్తుంది డిజిటల్ సమ్. సో సెకండ్ థర్డ్ 5 వస్తుంది. నెక్స్ట్ దానికి 6 వస్తుంది డిజిటల్ సమ్. ఓకే, అలా డిజిటల్ సమ్ వచ్చినాయి. ఇప్పుడు నేను డిఫరెంట్గా వచ్చినాయి. ఇట్లా ఆన్సర్ అయితే కనుక్కోవాలంటే. సో 9 వచ్చింది ఇక్కడ డిజిటల్ సమ్ తీసేయండి. 9 ఉన్నదని డైరెక్ట్గా తీసేయచ్చు. సో 1 + 4 అంటే 5 ఇంటూ 7 + 5 అంటే 12. 12 అంటే అగైన్ 3 వస్తుంది. 5 3s ఎంత? 15. 15 అంటే 5 + 1 6. 6 ఉన్న డిజిటల్ సమ్ ఆప్షన్ డి మాత్రమే. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి. లేదంటే మీరు ఫార్ములా ప్రకారం సాల్వ్ చేయండి, ఆన్సర్ వస్తుంది. టు దిస్ మీరు ఇంతవరకు క్లాస్ విన్నారంటే ఖచ్చితంగా మీరు సీరియస్ ఆస్పిరెంట్స్. సో వెరీ గుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.